చింతపండు చట్నీ సప్పడిపప్పు తయారు చేయ విధానము. కావలసిన పదార్థాలు: చింతపండు చట్నీ తయారు చేయడానికి 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండుని ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. పచ్చిమిర్చి, చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే పడుతుంది. బెల్లము, ధనియాల పౌడరు, సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, తగినంత ఉప్పు, పోపు కోసం జీలకర్ర, ఆవాలు, పసుపు. సప్పడిపప్పు చేయడానికి పెసరపప్పు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి వేగనివ్వాలి. మిరపకాయలు పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చిని వేగనివ్వాలి. వేగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మిరపకాయలు వేయించేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేగాలి. మిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఒక జార్ తీసుకొని ఇందాక వేయించిన మిరపకాయలు వేయాలి. మిరపకాయలకు సరిపడే ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, బెల్లం, ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. బియ్యం ఉడుకుతుండగా అందులో 2-3 చుక్కలు నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా ఉంటుంది. ఖర్జూరం పండ్లను తిని వెంటనే గోరువెచ్చని నీటిని తాగితే నడుము నొప్పి తగ్గుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇలా చేస్తే చాలా మంచిది. కారం మెత్తగా అయిపోయింది. ఇందులో చింతపండు వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్స్ చేసుకోండి. చింతపండు చట్నీలో కొంచెం నువ్వుల పౌడర్ కూడా వేయాలి. ఇందాక చింతపండు నానబెట్టుకున్న వాటర్ కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయాలి. చట్నీ అయిపోయింది. ఇందాక మిక్సీకి వేసిన చింతపండు చట్నీ ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు దీంట్లో వేసి ఇప్పుడు ఇందులో కలుపుకోవడానికి పోపు వేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు. పోపు అయిపోయింది. బంద్ చేసి పోపు అయిపోయిన తర్వాత దీన్ని ఈ చట్నీలో కలుపుకుందాం. చింతపండు చట్నీలో
చింతపండు చట్నీ రెడీ అయ్యింది. దీని కాంబినేషను సప్పడిపప్పు చేయాలి, చేస్తే బాగుంటుంది. చేసేది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని 1/2 కప్ పెసరపప్పు పోసాను. ఈ పప్పు మునిగే విధంగా వాటర్ పోయాలి. కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి క్యాప్ పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 లేక 3 విజిల్లు పెట్టాలి. మెత్తగా వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికింది. ఇందులో కొంచెం ఉప్పు, ఈ పప్పులో కొన్ని కూడా వాటర్ లేవు, కొన్ని వాటర్ వేసి కలుపుకుందాం. ఇది మొత్తం అయిపోయిన తర్వాత పప్పుని ఇలా స్పూన్ తీసుకొని బాగా కలిపితే అదే మెత్తగా అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం. ఇది మొత్తం మెత్తగా అయిపోయింది. ఈ పప్పు మిశ్రమాన్ని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చింతపండు చట్నీ సప్పడిపప్పు రెడీ అయ్యింది. ఈ చింతపండు చట్నీని అన్నంలో కలుపుకొని అంచుకి పప్పు పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు చట్నీ రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.